హాయ్ సార్. హాయ్, బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? ఇద్దరిలో ఫస్ట్ కోపం ఎవరికి వస్తుంది? నాకే. మ్యామ్ చేసిన కుకింగ్ ఐటమ్స్లో మీ ఫేవరెట్ కుకింగ్ ఐటమ్ ఏం చేస్తారు ఎక్కువగా? నాటుకోడి. మ్యామ్ కట్టుకునే సారీస్లో మీ ఫేవరెట్ కలర్ సారీ ఏంటి? బ్లూ. గ్రీన్ కదా ఇష్టం. మ్యామ్కి ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు? అనుష్క. కాదు, నాకు నయనతార ఇష్టం. మీ ఫేవరెట్ మీమ్ ఏంటి? మీ ఫేవరెట్ ట్రోల్ ఏంటి? వీడు ముసలాడే కానీ సామాన్యుడు కాదురా. మీకు వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసినా సరే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఎందుకు ఇష్టం? వ్యక్తిగతంగా మనిషి మంచి వ్యక్తి, అంతేకాకుండా నాకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన వ్యక్తి. హాయ్ సార్. హాయ్, బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ అని చెప్పకూడదేమో, హైదరాబాద్ వచ్చేసారు కాబట్టి, బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇంకా సూపర్. అయితే ఆల్రెడీ మ్యామ్ది ఇంటర్వ్యూ అయిపోయింది. ఒక 10 క్వశ్చన్స్ మీకు, 10 క్వశ్చన్స్ మ్యామ్కే అడుగుతాను. కాకపోతే ఏంటి అంటే మీ గురించి మ్యామ్కి అడుగుతాను, మ్యామ్ గురించి మీకు అడుగుతాను. ఎవరు కరెక్ట్గా చెప్తారో చెప్పాలి. కానీ ఇందులో రాజాని గెలిపించాలి కదా అని మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు, అండ్ మ్యామ్ని గెలిపించాలి కదా అని మీరు కాంప్రమైజ్ అయ్యా ట్రూ అని అనకూడదు. ఆ చీటింగ్ ఏం ఇందులో లేదు, ఓకేనా? ఇద్దరిలో ఫస్ట్ కోపం ఎవరికి వస్తుంది? నాకే. ట్రూనా మ్యామ్? చెప్పాను కదా, ఇతనికే వస్తుంది కోపం. ఓకే సార్, ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? నేనే మీరు చెప్పింది చెప్పాను కదా ఇంటర్వ్యూలో. చాలా ఈగోయిస్టిక్ అని అసలు కోపం వస్తుంది. సారీ చెప్పకపోతే ఎంతసేపు చెప్పకపోయినా అలా సైలెంట్గానే ఉంటారు. అంతే. సారీ చెప్పాక వెంటనే కరిగిపోతారు. సో మ్యామ్ చేసిన కుకింగ్ ఐటమ్స్లో మీ ఫేవరెట్ కుకింగ్ ఐటమ్ ఏం చేస్తారు ఎక్కువగా? నాటుకోడి ఫ్రై. ఇదేదో నేనే ఓడిపోయేటట్టుందని. ఓకే, సో ఆల్రెడీ అడిగేశారా? యా, అడిగి నన్ను ఇప్పుడు అడుగుతున్నారు. ఎస్, మీరు వినలేదు కాబట్టి. మ్యామ్ చేసిన కొన్ని స్వీట్స్లో ఎక్కువగా మీ ఫేవరెట్ స్వీట్ ఏం చేస్తుంటారు? చంద్రకాంతలు. అమ్మయ్య, ఇది ఒక్కటే చెప్పలేదు మీరు. అన్ని చెప్పాను. ఏమిటి రవ్వ లడ్డు సున్నుండలు ఇష్టం కదా. అదొక్కటే మ్యామ్ చెప్పలేదు. నా కోసం చేసేది చంద్రకాంతలే. మీకోసం చేసింది. మీరు వీడియో కూడా చేశారు కదా మ్యామ్? రవ్వ లడ్డు వీడియో చేశారు. చంద్రకాంత్ అతని దగ్గర నేను నేర్చుకున్నాను. చంద్రకాంత్ అతను నేర్పించారు. వాళ్ళ మదర్ దగ్గర ఎప్పుడో చిన్నప్పుడు చేస్తుంటే చూసి అబ్జర్వ్ చేసి నాకు ఎలా చేయాలో చెప్పి మొన్న అంతనే చేశారు. వరలక్ష్మి వద్దన రోజు నాకు హెల్ప్ చేస్తూ చేశారు. బాగా చేశారు. సూపర్. అండ్ మ్యామ్ కట్టుకునే సారీస్లో మీ ఫేవరెట్ కలర్ సారీ ఏంటి? బ్లూ. ఇందులో నేను గ్రీన్ కదా ఇష్టం. అన్ని చెప్పి బ్లూ గ్రీన్ రెండు ఇంట్రెస్ట్. నీకు ఎక్కువ ఏ ఫేవరెట్ కలర్ ఇష్టం? లేదు, ఇంకా అయిపోయింది. నేను 2 గెలిచాను మ్యామ్. ఒకటి స్వీట్. లేదు, అతను తప్పు చెప్పారు ఆన్సర్. అసలు అతను గ్రీన్ ఇష్టం. అసలు గ్రీన్ ఇష్టం, బ్లూ కూడా. గ్రీన్ ఇష్టం. ఇదేదో బాగుంది. ఎప్పుడైనా సరే వైఫ్ని అడిగేటప్పుడు హస్బెండ్ ఉంచకూడదు, అప్పుడు రియల్గా బయటకు వస్తాయి ఆన్సర్స్. సూపర్. సో మ్యామ్కి ఇష్టమైన హీరో ఎవరు? సూర్య. మ్యామ్కి ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు? యాక్ట్రెస్ అనుష్క. కాదు, నాకు నయనతార ఇష్టం. నేను 3 పాయింట్స్ గెలిచాను. 3 పాయింట్స్ గెలిచాను. ఓకే. అండ్ జనరల్ గా తనకి ఫ్యాన్ అన్నది లేదు, అన్ని చూస్తుంటది కదా. చెప్పాను కదా నేను అన్ని చూస్తాను సార్. అంటే తను అన్ని చూస్తారు కానీ ఏదో అప్పుడప్పుడు అలా చెప్తుంది. అది అనుష్క అని విన్నాను. ఓకే, అంటే మిమ్మల్ని కూడా కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేయాలి కదా సార్, అందుకు చేశారు. ఓకే, మ్యామ్కి ఇష్టమైన ఒక ఫుడ్ ఐటమ్ ఏంటి? వెజ్ కానీ నాన్ వెజ్ కానీ? చికెన్ బిర్యానీ. అండ్ వెజ్లో సిమిలర్గా మీకు ఇష్టమైన ఒక ఫేవరెట్ కర్రీ? నాకు ఇష్టమైందా? మీకు ఇష్టమైంది అండ్ మ్యామ్కి కూడా ఇష్టమైంది అది కూడా? నాకు ఇష్టం ఆలు ఫ్రై. మ్యామ్కి ఇష్టమైంది? అదే ఇష్టం ఇద్దరికి. మీరు అర్థించేశారు. అండ్ మ్యామ్ చూసారా, నేను సార్కి ఒక హింట్ ఇచ్చాను.
ఏమని ఇచ్చాను, సరే మీకు ఇష్టమైన వెజ్ కర్రీలోనే మ్యామ్కి కూడా ఇష్టం అయిపోయింది అదొకటి ఉంది అని. నాకు ఇష్టమైంది వెజ్ కర్రీ అని ఆలోచించారు సార్, కానీ మీద పిక్ చేసుకోలేదు. మీకు చెప్పాను కదా సర్ప్రైజ్లు ఇవ్వడాలి అవేమి రావని చెప్తున్నాను కదా, కానీ పాలిటిక్స్ ఒక్కటే వచ్చా దానికి. లేదు, ఇక్కడ నా సైడ్ వచ్చారు ఇప్పుడు సార్, నన్ను విన్ చేయాలని సార్ ఫిక్స్ అయ్యారు. పాపం బయట అమ్మాయిని విన్ చేద్దాం అప్పుడప్పుడు అని. 4 ఆన్సర్స్ నేను విన్ అయ్యాను. ఓకే. అండ్ ట్రావెలింగ్లో ఎక్కువగా ఫేవరెట్ ఊరేది? ఊరా నచ్చే వయనాడ్, కూర్గ్. ట్రూ, సూపర్. అండ్ ఇప్పుడు మ్యామ్ దానికి వస్తాను. సార్కి ఇష్టమైనవన్నీ చెప్పేశారు, సార్కి ఇష్టమైనది కలర్స్ చెప్పేశారు అండ్ ఎవ్రీథింగ్. మీరు సార్ని ఒక 5 క్వశ్చన్స్ అడగాలి. ఇప్పటికీ కూడా మీకు తెలియంది ఎప్పుడైనా క్యూరియస్గా ఉన్నవి ఇప్పుడు మీరు అడగచ్చు. ఒక 5 క్వశ్చన్స్. నేనా? మీరే అడగాలి సార్. 5 క్వశ్చన్స్ అడగాలి. నా క్వశ్చన్స్ అన్ని పొలిటికల్గానే ఉంటాయి. పోనీ పర్వాలేదు, పర్వాలేదు, మీ ఇష్టం, ఛాన్స్ మీది. ఇంకా అయితే ఫస్ట్ క్వశ్చన్, మీకు వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసినా సరే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఎందుకు ఇష్టం? వ్యక్తిగతంగా మనిషి మంచి వ్యక్తి, అంతేకాకుండా నాకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన వ్యక్తి. వాళ్ళ నాన్న నుంచి నేను అభిమానిస్తాను, ఇవన్నీ అభిమానిస్తాను. పొలిటికల్ జనరల్గా ఏదైనా మీ ఇద్దరి గురించి కానీ? ఇద్దరి గురించి అడగాలి మీకు. నాలో మీకు ఇష్టమైంది ఏంటి, ఇష్టం లేనిది ఏంటి? మంచితనం. ఇష్టం లేనిది? ఇష్టం లేనిది కంగారు. ఏదైనా ఆలోచించి ఇది చేయాలా వద్దా అని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. టక్కిమని చేస్తుంది. అంటే లేట్ అయితే లేట్ అయిపోతానేమో. దానికి ఆన్సర్ చెప్పేస్తావు. ఇంకా చాలా చిన్న పిల్ల మైండ్ సెట్. ఓకే. నేను ఇది మార్చుకోవాలి, ఇది నువ్వు మార్చుకోవాలి మధు అంటే ఏది చెప్తావు? నువ్వు ఇది చేంజ్ చేయాలి, ఇది నాకు నచ్చలేదు అని చెప్పాలంటే? ఎవరి మీద కోపం అవ్వకూడదు, అందరితోని స్నేహంగా ఉండాలి, ఎవరు కూడా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు, ప్రతి ఒక్కరితో స్నేహభావంతో పోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే నేను అందరి మీద కోపం అవుతున్నాను అంటే చెప్తున్నారు. అలా ఉంటే మంచి పేరు వస్తుంది. అందరితో పాజిటివ్ యాటిట్యూడ్, ఆల్ ఆర్ గుడ్, అందరూ మంచివాళ్ళే. ఇంకా 2 ఉన్నాయి. నన్ను ఒక మంచి పొలిటీషియన్ గా చూస్తే ఇష్టమా, నీకు ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా చూస్తే ఇష్టమా, అండ్ ఒక ఫిలింలో యాక్టర్ గా ఇష్టమా? అదే అలాగా చెప్పలే, ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్. ఫీల్డ్ ఏదైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటే నాకు చాలు. అది పొలిటికల్, బిజినెస్, ఇంకో ఫీల్డా ఏదైనా సరే అందులో సక్సెస్ అయ్యి మంచి జరిగితే చాలు. నాలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురై కొన్ని అవమానాలు ఎదుర్కొన్న ఇంకొక ఉమెన్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? మనిషి మళ్ళీ పుట్టాం, ఒకసారి పుట్టాం, ఒకసారితోనే మళ్ళీ పోతాం. ఎలా వచ్చాం అలా పోతాం. ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోతాం. మనతో ఎవరూ రారు, మనం సంపాదించుకునేవి ఏవీ రావు. కాబట్టి అందరితో స్నేహంగా మంచిగా వెళ్ళిపోవటం ఒకటి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. నేను ఈరోజు చనిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను, నా జీవితంలో ఇది ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఇంకా బ్రతకను, డిప్రెషన్లోకి పోవటం, ఇలాంటివి మానుకోవాలి. నీ వైపు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ నీ తాలూకా ధైర్యం. ఎంతమంది విమర్శించినా, ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎంత నీచంగా ట్రోల్స్లో వాళ్ళు మాట్లాడినా నవ్వుకుంటూ ఆస్వాదిస్తున్నావు. ఇట్స్ గ్రేట్ థింగ్. అందరూ అలా ఉంటే ఇబ్బందే ఉండదు. మంచి చేసినా విమర్శిస్తారు, దేవుడిని విమర్శించే వాళ్ళు ఉన్నారు, దేవుడు లేడు అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు. సో ఏది మంచి ఏది చెడు మనం మంచి అనుకుని మనం చేసుకుని వెళ్తే ఎవడేమనుకున్నా మనకు అనవసరం. దానికి నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలవని నమ్మకం నాకుంది. నీలాగే అందరూ కూడా ధైర్యంగా ఉంటే చాలు. సో ఎవరితో ఎవరు రారంటున్నారు కదా, మధు మీతో లాస్ట్ వరకు వస్తుందని నమ్మకం మీకుందా? ఇది వచ్చేసారు కదా ఆల్రెడీ, ఇది భౌతికమైంది. ఇది లాస్ట్ మినిట్ వరకు ఇది తప్పదు. కానీ మనం శారీరకంగా మనము ఈ భూమి నుంచి పోతాం కదా, పోయేటప్పుడు ఒక్కడమే పోతాం. అదే సృష్టి రహస్యం.
సరే మ్యామ్కి 5 క్వశ్చన్స్ అయిపోయి నాకు క్వశ్చన్ మాత్రం వదలలేదు. చెప్పిన మధ్యలో దూరకుండా ఎలాగైనా లాస్ట్లో అడగాలి అని చెప్పి అది క్లియర్ చేస్తారు. మ్యామ్ మీరు ఉంటారు మ్యామ్ లాస్ట్ వరకు 100% ఉంటారు అనే విషయం అది సార్కి అది ఎప్పుడో 100% తెలుసు కాబట్టి ఇంకా సొసైటీలోకి చాలా ఓపెన్ స్టేట్మెంట్ అనేది పాస్ చేసేసారు. ఆ నమ్మకం రాకుండా సార్ అయితే ఖచ్చితంగా స్టేట్మెంట్ పాస్ చేయరుగా. సో అంతే కదా సార్, నేను మీకే సపోర్ట్ కాదు, ట్రూ. నువ్వే నాతో ఉంటావు, నేనే నీతో ఉంటాను, ఒకరికొకరు. నోబడీ కెన్ టచ్. అనండి. మ్యామ్కి ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు క్లియర్గా. చూడండి మీరు లాస్ట్ వరకు ఎవరికి ఎవరు ఉండరు, ఒకరు వెళ్తాం అనగానే ఒక్క బయటికి రాకుండానే కల్లంటి వాటర్ అలా వచ్చేసాయి. మీరు అబ్జర్వ్ చేశారా? బయటికి పైకి అంటే మనిషి మరణించటం ఎలా జరుగుతుంది? ఒక్కడమే వస్తాం, ఒక్కడమే పోతాం. ఎస్, ట్రూ సార్. సరే యాక్సిడెంట్లో కలిపి 10 మంది పోవటం అది వేరు, 10 మంది ఒకేసారి పోవటం అది వేరు. అది కూడా అలా రాసి పెట్టింది కాబట్టి అలా జరుగుతుంది. అది నేను చెప్తున్నా. బ్రతికున్నంత వరకు ఇది శాశ్వతం, మనం ఇలాగే ఉంటాం, అందులో డౌట్ ఏం లేదు. మేము ఓకేనా? ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఒక్కసారి పాపం కళ్ళంటే నీరు ఇలా తిప్పేసుకున్నారు. అండ్ ఇప్పుడు నేను అడిగేస్తాను సార్, మ్యామ్కి కోపం వచ్చేటప్పుడు మ్యామ్ బిహేవియర్ ఎలా ఉంటుంది? అలాగే చెప్పాలి మీరు. ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం కొంచెం అన్నీ మర్చిపోయి బిహేవ్ చేస్తుంది. అంటే ఎంత ఎక్స్టెంట్గానే వెళ్ళిపోతుంటుంది. అలా వద్దంటాను. కోపం వచ్చేటప్పుడే మనిషి ఎక్కువ ఆలోచించాలి. ప్రశాంతంగా ఉండేటప్పుడు ఆలోచించడానికి ఏముంటుంది? కోపం వచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అదే స్థితప్రజ్ఞత. అప్పుడే మనం డెసిషన్ తీసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది. ఆ కోపంలో రాంగ్ డెసిషన్స్ వస్తాయి. అది వద్దని చెప్తాను. అది ఎవరికైనా, తినైనా వచ్చి ఎవరికైనా జనరల్గా కోపం వచ్చేటప్పుడు ఆ నిర్ణయం తీసుకోవద్దు అంటాను నేను. ఆ కోపాన్ని తగ్గే వరకు ఆ నిర్ణయాన్ని మాత్రం వాయిదా ఇస్తే ఎవరికైనా మంచిది. మ్యామ్ ఇచ్చిన సర్ప్రైజెస్ చాలా ఉంటాయి. అంటే యాక్చువల్గా ఫీమేల్ ఎక్కువ సర్ప్రైజెస్ చేస్తూ ఉంటారు కపుల్స్లో. అలా మీకు ఇచ్చిన సర్ప్రైజెస్లో మీ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి? చాలా బ్రేస్లెట్ ఒకసారి సడన్గా కొనిచ్చారు, తర్వాత వాచెస్ సడన్గా తెచ్చి పెడుతుంది. నాకు ఇష్టమైన అంతే, ఇంకేముంటాయి? వాచెస్, బ్రేస్లెట్స్, కార్, ఇలాంటివి. షీ సర్ప్రైజ్ ఫర్ మీ ఎవ్రీథింగ్. అంటే ప్రతి నిమిషం నేను ఒక గొప్పగానే ఫీల్ అవుతాను. ఆమె ఏదో ఇస్తే సర్ప్రైజ్ అవటం కాదు, నాతో ఉండి నాకు ఇన్ని రకాలుగా నిలబడి నాకు అండదండలుగా ఉండి ఎక్కడైతే పడిపోయానో మళ్ళీ అక్కడి నుంచి లేపి తట్టి నేనున్నాను, తప్పకుండా నువ్వు మళ్ళీ ఆ ఉన్నత స్థానానికి రావాలి, యథాస్థితిని పొందాలని తను ప్రతి నిమిషం ఉంటుందా. ఇట్స్ గ్రేట్ సర్ప్రైజ్. ఫేవరెట్? అయ్యో పాపం వచ్చేస్తున్నాయి వాటర్. అయ్యయ్యో అయ్యో మ్యామ్ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ చెప్పారు. మంచి అసలు చూసారా మెమొరబుల్. అంటే మిమ్మల్ని మేము ఇందాక ఎంత ఇది చేసినా ఏడుపు రాలేదు, కానీ సార్ చెప్పగానే ఒక్కసారి పాపం అయ్యయ్యో. ఆ వర్డ్ ఇందాక యాక్చువల్లీ సింగిల్గా ఉండేటప్పుడు మ్యామ్ చెప్పారు. అంటే ఆ టైంలో ఎలా స్టాండ్ అయ్యాము అన్న దానికి ఎగ్జాంపుల్గా ఇదంతా చెప్పారు. ఒక్కడే అయిపోయినాం కదా, అప్పుడు ఎవరూ లేరు. ఇప్పటికీ ఒక్కడమే. నా చుట్టూ తిరిగిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేసినారు. నా వల్ల మేలు పొందిన వాళ్ళు, సహకారాలు పొందిన వాళ్ళు, నీతోనే మేము ఉంటామని చెప్పిన వాళ్ళు, నువ్వే సర్వస్వం అని నాకు చెప్పిన వాళ్ళు, నా రాజకీయ జీవితంలో కొన్ని వేల మంది, వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మిగిలిందంతా మా ఇద్దరమే. మా ఇద్దరికి అపారమైన నమ్మకం ప్రజలంటే. ఆ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు. ప్రజలే మళ్ళీ మమ్మల్ని మార్చారు. అంటే గత ఏడాది ఇదే నెలకి నా మీద తన మీద 95% వ్యతిరేకత ఉంది. శ్రీనివాస్ ఇలాంటోడా, ఇలాంటి నీచుడా అని విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఇదే రోజుల్లో గత ఏడాది ఉన్నారు. కట్ చేస్తే 1 year అయ్యేటప్పటికి ఈరోజు మాకంతా పాజిటివిటీ వచ్చేసింది. అంటే మళ్ళీ 60-70% పాజిటివిటీగా వచ్చాం. ఇది ఎవరు మార్చారు? పాజిటివ్గా మమ్మల్ని ప్రజలే మార్చారు. ప్రజలే దేవుళ్ళని నమ్మాం, ప్రజలకే వాస్తవాలు చెప్పాం. నిజం వాళ్ళకి నిజాయితీగా చెప్తే వాళ్ళు మనల్ని కన్సిడర్ చేస్తారు, అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. ఈరోజు
లక్షలాది మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కానీ, వ్యూవర్షిప్లో చూసుకుంటే ఒక్క 4,75,00,000 పైచిలకి వ్యూవర్షిప్. ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీదకి వెళ్తే సెల్ఫీ కావాలండి, ఫోటో కావాలండి అని మమ్మల్ని కలవటానికే రోజుకి వచ్చేవాళ్ళు 10-15 మంది రోజు వస్తున్నారంటే, మమ్మల్ని మంచిగా ఆలోచించకపోతే ఎందుకు వస్తారు? మమ్మల్ని పాజిటివ్గా సపోర్ట్ చేయకూడదు అనుకునే వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇదంతా మాకు అనుకూలంగా ఒక ఏడాదిలోనే ఇన్ని చేంజెస్ వచ్చినాయి. సో ప్రజలే ఈ మార్పు అంతా తీసుకొచ్చారు, ప్రజలే ఈ గుర్తింపు అంతా ఇస్తున్నారు. ఎవరో నా దగ్గర అవసరానికి వచ్చి పోయేవాళ్ళు పోతారు, వాళ్ళు ఉంటారు పోతారు, వాళ్ళ లెక్కలకు రారు, వాళ్ళు స్వార్థపరుల కింద వస్తారు. ఒక్కళ్ళగా ఉండి మళ్ళీ ఒక్కళ్ళగానే ఈ స్థాయికి వచ్చాం. ఎవరికి అన్యాయం జరగకూడదు, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి అన్న కాన్సెప్ట్ మాకు ముందు ఉంటుంది. మా వల్ల పిల్లలకు అన్యాయం జరగకూడదు, మా వల్ల కుటుంబాలకు అన్యాయం జరగకూడదు, మా వల్ల ప్రజలకు ఇబ్బంది జరగకూడదు. బ్రతికితే ఒక 1000 మంది మన చేతుల మీద బ్రతకాలి, జీతాలు ఇస్తూ వ్యాపారాల్లో అధిగమిస్తూ వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా ఉండాలనేది కోరిక. అది ఈరోజు అటువైపు అడుగులు వేసాం. ఆ అడుగుల వైపు విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అండ్ బిజినెస్లో కూడా మ్యామ్కి మీరు చాలా సపోర్ట్ చేశారని, అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న దానికి కూడా సపోర్ట్ చేశారని మ్యామ్ చెప్పారనమాట. సో ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది సార్? బాగుంది, సక్సెస్ఫుల్గా ఉంది. కాబట్టి ఫర్దర్ బ్రాంచెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. జూబ్లీహిల్స్లోను, నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా బ్రాంచ్, ఇంక బ్రాంచెస్ వైపు వెళ్తున్నాం. ఒకటి సక్సెస్ అయింది కాబట్టి కాంచీపురం ఓక్లా సిల్క్స్ అన్నది ప్రజల సహకారంతో ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. వారికి మా సాష్టాంగ ప్రణామాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు వస్తున్నటువంటి విపరీతమైన సపోర్ట్తో ఈ బిజినెస్ సక్సెస్ అయింది. మంచి వెరైటీస్ పెడుతున్నారు, రీజనబుల్ ప్రైస్ ఉంది. ఓక్లా సిల్క్స్కి వెళ్తే అంతా మాకు మంచి క్వాలిటీ దొరుకుతుందనే నమ్మకం ప్రజల నుంచి మాకు వస్తుంది, ప్రజలు నమ్ముతున్నారు. అదే మాకు పెట్టుబడి. ఆ గుడ్ విల్ పొందగలిగాం. దీంతోనే ఫర్దర్ బ్రాంచెస్ కూడా వెళ్తున్నాం. ఇంకా జ్యువెలరీ రంగంలో కూడా అడుగు పెట్టాలి, అవి కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం. సూపర్. వన్ సైడ్ పాలిటిక్స్, వన్ సైడ్ బిజినెస్, రెండు చేస్తాం. పాలిటిక్స్, బిజినెస్. సార్ మరి మ్యామ్కి బిగ్ బాస్కి పంపించవచ్చు కదా? మాకైతే కబురు వచ్చింది, వాళ్ళు వచ్చి స్వయంగా కలిసారు ఆ బిగ్ బాస్ టీం కూడా. ఏంటంటే లెంగ్దీ పీరియడ్, ఒకవైపు బిజినెస్ ఉంది, మేమిద్దరం కలిసి చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒకవేళ తిను హౌస్లోకి వెళ్తే ఎలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచనలో ఉన్నాం. మ్యామ్ ఒకవేళ హౌస్లోకి వెళ్తే, ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఒకవేళ వెళ్తే మీరు ఉండగలరా? ఇబ్బంది. కలిసి ఉండటం అన్నది అలవాటు అయిపోయింది కదా. సో అందుకని ఫస్ట్ పంపించరు. బిజినెస్ ఇదంతా సెకండరీ. అంతేనా సార్? అందుకని అది ఆలోచిస్తాను. ఒకవేళ కపుల్గా లేదు, అలా వెళ్ళటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి ఫిలింలో ఆపర్చునిటీస్ వస్తే ఏమైనా యాక్టింగ్ అదేముంది, అది ఇంట్రెస్టే. తనకి ఇంట్రెస్టే, నాకు ఇంట్రెస్టే, అది తప్పేం లేదు, అది చేస్తాం. ఫ్యూచర్లో మేము సిల్వర్ స్క్రీన్లో అయితే చూస్తాం. ఎవరో చెప్తున్నారు, పిలుస్తున్నారు, ఉన్నాయి రండి సార్, ఆఫర్ మీకు అవకాశం ఉంది, మీరు ఓకే అంటే పెడుతున్నామని అన్నారు. సరేలే చేద్దామని. బాగుంది సార్. పొలిటికల్, బిజినెస్, యాక్టింగ్ అంటే ఒక మనిషికి కావాల్సిన ఇష్టాలన్నీ కూడా వన్ బై వన్ సక్సెస్ అవుతూ ఉంటే అంటే ఇన్నర్గా ఆ ఫీల్ ఎలా ఉంది? హ్యాపీ. ఇప్పుడు నా జీవితం అంటే ఇది అంత ఈజీ అయినటువంటి లైఫ్ మాది కాదు. లేస్తూ పడుతూ చాలా ఇబ్బందులతో నడిచినటువంటి జీవితం. ఈ జీవితంలో బ్రతకటమే కష్టం, మళ్ళీ మనుషులుగా నిలబడటమే కష్టం. ఈ సమాజంలో మళ్ళీ నిలదొక్కుంటూ అందరూ మన్ననలు పొందుతూ మళ్ళీ ఒక స్థాయికి రావటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఇవన్నీ ఆ భగవంతుడి దయ వల్ల తిరిగి మళ్ళీ పొందగలుగుతున్నాం, చాలామందికి ఉపయోగపడగలుగుతున్నాం. అదే సంతృప్తి. ఏం సాధిస్తాం మనుషులు? మనం పోయేటప్పుడు మనకు మంచి పేరు ఉంటే చాలు, అంతకుమించి మనం సాధించింది భూమి మీద ఏమి ఉండదు. కాబట్టి ఆ దిశలో ముందుకు వెళ్తామని నిర్ణయించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఒకరు కంటిలో కన్నీటి తుడిచినా తుడకపోయినా ఆ కన్నీటికి మనం కారణం కాకూడదు అన్నది మా కాన్సెప్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఎన్నో మీమ్స్ చూస్తుంటాం, ఎన్నో ట్రోల్స్ చూస్తుంటాం. మ్యామ్ ఫేవరెట్ మీమ్ ట్రోల్ చెప్పారు, మీ ఫేవరెట్ మీమ్ ఏంటి, మీ ఫేవరెట్ ట్రోల్ ఏంటి? వీడు ముసలాడే కానీ సామాన్యుడు కాదురా. సేమ్ ఫేవరెట్.
అది నాకు నచ్చుద్ది. ఓకే. ట్రోల్స్లో చాలా బొట్టు సీను అంటారు. మీకు ఇష్టమైనది ఒకటి ఉంది సార్, మీకు ఇష్టమైనది ఒకటి ఉంది. చూసి 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 అన్ని పక్కన పెట్టేసాను. కాదు, దేవర సాంగ్ మన ఇద్దరిని ఎడిట్ చేసి పెట్టారు. చుట్టమల్లె సాంగ్ స్టార్టింగ్ లో వచ్చింది. సూపర్. అండ్ సార్, ఈ గణపతి ఫెస్టివల్ తర్వాత నుంచి అంటే ప్రతిదీ ఇంకా ఆటంకాలు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనం గణపతి పూజ చేస్తాం. అలాగే వకులలో మంచిగా వినాయకుడు పూజ చేశారు. ఇంకా ఆటంకాలు లేకుండా బ్రాంచెస్ అన్నీ 1 by 1 సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఫిలింలో మంచిగా ఇద్దరు కపుల్ని సిల్వర్ స్క్రీన్ మీద మేము కూడా చూస్తాము. అండ్ మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు, అందరి లైఫ్ స్టైల్స్ వేరు కానీ మా లైఫ్ స్టైల్ అప్ అండ్ డౌన్స్, పడి లేవడం. ఇంకా మరి పడేది ఇంక ఉండదు సార్. ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా లేచారు. ఇంకా స్ట్రాంగ్గా లేచిపోతాం. అనుభవం వచ్చేసింది. సో ఇంకా స్ట్రాంగ్గా ఇంకా మంచి సక్సెస్ఫుల్గా ఇంకా వెళ్తారు. మేము బిజినెస్లో కానీ, యాక్టింగ్ వైజ్ కానీ, అండ్ పొలిటికల్ వైజ్ కానీ ఇంకా స్ట్రాంగ్గా ఇద్దరిని చూస్తామనేది ఇంకా ముందు రోజుల్లో చాలా సర్ప్రైజెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్కలి ప్రజలకి మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? చాలా కష్టాల్లో బాధల్లో కూడా నాకు ఎప్పుడూ టెక్కలి ప్రజలు వెన్నంటే ఉన్నారు. నాకు వచ్చిన ఎన్నో ఇబ్బందుల్లో మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. నా గురించి 4 మంచి మాటలు చెప్పారు. శ్రీనివాస్ ఎలాంటి వాడు? శ్రీనివాస్ అయితేనే పోటీ ఇవ్వగలడు, శ్రీనివాస్ అయితేనే ధైర్యంగా నిలబడగలడు, శ్రీనివాస్ అయితేనే గెలవగలడు అనే 4 మాటలు ఉంటాయి సార్. చూసారా, ఆ 4 మాటలు మనం కొన్ని కోట్లు ఇచ్చినా రావు. కానీ వాళ్ళ గుండెల్లో నుంచి నా గురించి ఎవరైనా అడిగినప్పుడు కానీ ఆ భరోసాగా ఇచ్చినటువంటి మాటలు, చెప్పే మాటలు టెక్కల ప్రజలు ఉన్నాయి కదా, అది ఎప్పుడు నేను మర్చిపోలేను. కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు టెక్కల కోసం, టెక్కల ప్రజల కోసం, శ్రీకాకుళం జిల్లా నా ప్రాంతం కోసం కష్టపడి పనిచేస్తాను. అక్కడ ఉన్న సమస్యల పరిష్కారంలో గొంతెత్తి మాట్లాడతాను. ఆ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఉత్తరాంధ్రలో నా సర్వశక్తుల కృషి చేస్తాను. పారిశ్రామికీకరణ ద్వారా కానీ, నిరుద్యోగ సమస్య తీర్చడం ద్వారా కానీ, ఎంతవరకు నా పాత్ర అవసరమైతే అంతవరకు నేను కృషి చేస్తాను. ఆ ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాను. బ్రతుకున్నంత వరకు వారి సేవ చేయటమే, వారి మధ్య మరణించటమే నాకు సంతోషం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.